తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. ప్రపంచం ఊపిరి బిగబట్టి చూస్తోంది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ రెండో దశ మొదలైతే ఇరాన్ నామరూపాలు లేకుండా పోతుందనుకున్న తరుణంలో అన్ప్రెడిక్టబుల్ ట్రంప్ తనదైన శైలిలో గేమ్ను మార్చేశారు. వారాల తరబడి నామరూపాలు లేకుండా చేస్తామని గర్జించిన వైట్ హౌస్ ఇప్పుడు క్షిపణులకు కాస్త విరామం ఇచ్చింది. సుప్రీం లీడర్ ఖమైనీ మరణం తరువాత యుద్ధం పతాక స్థాయికి చేరుతుందనుకుంటే ఇప్పుడు ఈ 5 రోజుల విరామం దేనికి సంకేతం? ఇది ట్రంప్ మార్క్ ఆర్ట్ ఆఫ్ ది డీల్ వ్యూహమా, లేక ప్రపంచ ఇంధన సంక్షోభం అమెరికాను భయపెట్టిందా? దీని వెనుకున్న అసలు రహస్యాలేంటో ఇప్పుడు చూద్దాం. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఊహించని మలుపు తిరిగింది. వైట్ హౌస్ నుండి వస్తున్న ఆ ఒక్క ప్రకటన ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. ఇరాన్లోని కీలకమైన విద్యుత్ కేంద్రాలు, ఎనర్జీ గ్రిడ్లపై దాడులను 5 రోజుల పాటు నిలిపేస్తున్నట్టు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇది కేవలం యుద్ధ విరామమా, లేక భారీ విధ్వంసానికి ముందిస్తున్న హెచ్చరిక? ట్రంప్ ఏమంటున్నారు? ఇరాన్ ఎలా స్పందిస్తోంది? ఈ 5 రోజుల్లో తెర వెనక జరుగుతున్న దౌత్యపరమైన మంతనాలేమిటి అన్నవి చూద్దాం. మార్చి 23 ఈ తేదీ యుద్ధ చరిత్రలో నిలిచిపోతుంది. ఇరాన్ ఇంధన రంగాన్ని చిన్నాభిన్నం చేసేందుకు సిద్ధమైన క్షిపణులు సరిగ్గా ప్రయోగించే సమయానికి హోల్డ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయాయి. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఒక బాంబు పేల్చారు. ఇరాన్ నాయకత్వంతో అత్యంత సానుకూలమైన, ఉత్పాదకమైన, వెరీ గుడ్ అండ్ ప్రొడక్టివ్ చర్చలు జరుగుతున్నాయని, అందుకే మానవీయ కోణంలో ఈ 5 రోజుల గడువిస్తున్నామని ప్రకటించారు. యుద్ధం అంటే కేవలం విధ్వంసమే కాదు, అది ఒక బేరసారం కూడా అని ట్రంప్ మరోసారి నిరూపిస్తున్నారు. అయితే ఈ 5 రోజుల్లో ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే ఆ తరువాత జరిగే పరిణామాలు ఊహాతీతంగా ఉంటాయని వైట్ హౌస్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ట్రంప్ చర్చలు జరుగుతున్నాయని చెబుతుంటే ఇరాన్ మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. టెహ్రాన్ నుండి వస్తున్న అధికారిక ప్రకటనలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. అమెరికాతో మాకెలాంటి సంబంధాలు లేవు, చర్చల ప్రసక్తే లేదు అని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేస్తోంది. మరి ట్రంప్ ఎందుకు చర్చలు అంటున్నట్లు? ఇరాన్ ఏమంటోందంటే ఇదంతా ఒక మైండ్ గేమ్ అని. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు విపరీతంగా పెరగడం వల్ల అమెరికాలో సామాన్యులపై భారం పడుతోంది. ఆ ధరలను తగ్గించడానికి, మార్కెట్లను మభ్యపెట్టడానికి ట్రంప్ ఆడుతున్న డ్రామా ఇది అని ఇరాన్ ఆరోపణ. ఇరాన్ పైకి చర్చలు లేవని చెబుతున్నా తెర వెనుక కథ ఇంకోలా ఉంది. మధ్యప్రాచ్యంలో శాంతి కోసం ఖతార్, ఒమన్ దేశాలు ఇప్పుడు లైఫ్ లైన్గా మారాయి. దోహాలోని రాయబార కార్యాలయాల ద్వారా అమెరికా పంపిన సీక్రెట్ ప్రపోజల్స్ ఇరాన్ టేబుల్ మీద ఉన్నాయి. ఇందులో ప్రధానంగా 3 అంశాలు ఉన్నట్టు సమాచారం. 1, ఇరాన్ తన క్షిపణి ప్రయోగాలను తక్షణమే ఆపేయాలి. 2, తన అణు కేంద్రాల్లో మిగిలి ఉన్న యురేనియం నిల్వలను అంతర్జాతీయ పర్యవేక్షణకు అప్పగించాలి. 3, హౌతీలు, హజ్బుల్లా లాంటి ప్రాక్సీ గ్రూపులకు మద్దతు నిలిపేయాలి. ఈ ప్రతిపాదనలపై ఇరాన్ సైన్యం IRGCలో తీవ్రమైన తర్జన భర్జనలు జరుగుతున్నాయట. ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంటే, మరోవైపు ఆత్మగౌరవం కోసం యుద్ధం చేయాలా అనే సందిగ్ధంలో ఇరాన్ నాయకత్వం కొట్టుమిట్టాడుతోంది. ఈ 5 రోజుల గడువు ఇరాన్కు ఇచ్చిన చివరి అవకాశం, అల్టిమేటం. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే మార్చి 28 తరువాత ఇరాన్ చీకట్లోకి వెళ్లడం ఖాయం. ఎందుకంటే ట్రంప్ టార్గెట్ కేవలం మిలిటరీ స్థావరాలు మాత్రమే కాదు, ఇరాన్ ప్రజల జీవనాడి అయిన విద్యుత్ గ్రిడ్లు. ఈ యుద్ధ విరామం ముగిసే సమయానికి ఇరాన్ లొంగుతుందా, లేక ఆత్మహత్యా సదృశ్యమైన ఎదురుదాడికి దిగుతుందా?
ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద ప్రశ్న. యుద్ధం అంచున ఉన్న ప్రపంచానికి ఈ 5 రోజులు ఒక ఊరట. కానీ ఇది నిలకడైన శాంతి కాదు. ట్రంప్ తన ఆర్ట్ ఆఫ్ ది డీల్తో ఇరాన్ను లొంగదీసుకుంటారో లేక తన క్షిపణులకు పని చెబుతారో చూడాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిఘంటువులో వెనకడుగు అన్న పదమే ఉండదంటారు ఆయన అభిమానులు. కానీ పరిణామాలు చూస్తుంటే అగ్రరాజ్యపు అధినేత కూడా ఒక అడుగు వెనక్కు వేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. యుద్ధం పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఇరాన్ గుండెకాయ లాంటి ఇంధన వ్యవస్థపై దాడికి సిద్ధమైన వేళ ట్రంప్ ఎందుకు ఆగారు? కేవలం ఇరాన్ మీద జాలితోనా లేక వైట్ హౌస్ లెక్కలు తప్పాయా? ట్రంప్ మనసు మార్చిన ఆ 3 బలమైన కారణాలేమిటో ఇప్పుడు లోతుగా విశ్లేషిద్దాం. ట్రంప్ వెనక్కు తగ్గడానికి మొదటి అత్యంత ప్రధాన కారణం ముడి చమురు సెగ. యుద్ధం మొదలైన కొద్ది రోజుల్లోనే గ్లోబల్ ఆయిల్ మార్కెట్ అతలాకుతలమయ్యింది. బ్యారెల్ ధర ఒక్కసారిగా $113 మార్కును దాటేసింది. దీనికి కారణం స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ప్రపంచ చమురు సరఫరాలో 20% ఈ సముద్ర జలాల నుండే జరుగుతుంది. ఇరాన్ తన వద్ద ఉన్న క్షిపణులతో ఈ మార్గాన్ని మృత్యుకుహరంగా మార్చేసింది. అమెరికాలో గ్యాసోలిన్ ధరలు పెరిగితే ట్రంప్ రాజకీయ పునాదులే కదులుతాయి. అమెరికా ఫస్ట్ అని నినదించే ట్రంప్కు దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడు ఇబ్బంది పడ్డం అస్సలు ఇష్టముండదు. అందుకే కేవలం ఈ 5 రోజుల విరామ ప్రకటన రాగానే మార్కెట్లు ఊపిరి పీల్చుకున్నాయి. చమురు ధరలు తక్షణమే 10% మేర తగ్గాయి. అంటే యుద్ధం కంటే ఆర్థిక స్థిరత్వమే ట్రంప్ను ఆలోచింపచేసింది. ఇక రెండో కారణం అంతర్జాతీయ దౌత్య ఒత్తిడి. ట్రంప్ తన మిత్రదేశాలను కూడా లెక్క చేయరన్న పేరుంది. కానీ ఈసారి పరిస్థితి వేరు. గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నేరుగా రంగంలోకి దిగాయి. ఒకవేళ ఇరాన్లోని పౌర విద్యుత్ కేంద్రాలు, ఎనర్జీ గ్రిడ్లపై అమెరికా దాడి చేస్తే దానికి ప్రతిచర్యగా ఇరాన్ తమ దేశాల్లోని ఆయిల్ రిఫైనరీలను టార్గెట్ చేస్తుందని ఈ దేశాలు భయపడుతున్నాయి. అంతేకాకుండా యూరోపియన్ యూనియన్ కూడా ఈ దాడులను తీవ్రంగా వ్యతిరేకించింది. పౌర మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం యుద్ధనేరం, వార్ క్రైమ్ కిందికి వస్తుందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఇరాన్ ప్రజలను అంధకారంలోకి నెట్టడం ద్వారా ప్రపంచం దృష్టిలో అమెరికా విలన్గా మారుతుందని మిత్రదేశాలు ట్రంప్కు స్పష్టం చేస్తున్నాయి. మిడిల్ ఈస్ట్ మొత్తం అగ్నిగుండంగా మారితే ఆ సెగ తమ దేశాలకు కూడా తగులుతుందని గల్ఫ్ నేతలు వైట్ హౌస్కు సీరియస్ మెసేజ్ పంపారు. యుద్ధం ఇరాన్తోనే ముగిసిపోదని, అది వరల్డ్ వార్ 3గా దారితీసే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడం కూడా ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేసింది. ఇక అత్యంత కీలకమైన అంశం ట్రంప్ తనకంటూ ఒక ఎగ్జిట్ ర్యాంప్ వెతుక్కోవడం. అంటే యుద్ధాన్ని గౌరవప్రదంగా ముగించే మార్గం. దీన్నే మనం మిషన్ అకంప్లిష్డ్ వ్యూహం అనొచ్చు. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీని అంతం చేశారు. కీలక అణు కేంద్రాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు ట్రంప్ ఏమనుకుంటున్నారంటే, నేను సాధించాల్సింది సాధించేశాను, ఇక ఇరాన్కు కోలుకునే శక్తే లేదు అని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నారు. ఇరాక్ లేదా ఆఫ్ఘనిస్తాన్ లాగా యుద్ధాన్ని దశాబ్దాల పాటు సాగదీయడం ఆయనకిష్టం లేదు. ట్రంప్ దృష్టిలో విజయం అంటే అవతలి వాడిని పూర్తిగా చంపడం మాత్రమే కాదు, వాడిని తన కాళ్ల దగ్గరకు వచ్చేలా చేయడం. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే చితికిపోయింది. ఇప్పుడు ఈ 5 రోజుల విరామంతో ఇరాన్ నాయకత్వానికి ఒక ఆఖరి అవకాశంగా ఇచ్చారు. నా మాట వింటే బతుకుతారు, లేదంటే నాశనమైపోతారు అనే సందేశాన్ని ఆయన పంపారు. యుద్ధాన్ని ఒక అంతులేని కథలా కాకుండా ఒక డీల్ లాగా ముగించాలన్నదే ఆయన ప్లాన్. ఈ 3 కారణాలు, ఆయిల్ ధరలు, మిత్రదేశాల ఒత్తిడి, ఎగ్జిట్ స్ట్రాటజీ కలిసి ట్రంప్ క్షిపణులకు తాత్కాలికంగా విరామం ఇచ్చాయి. మరి ఈ విరామం తరువాత ఏం జరగబోతోంది? ఇరాన్ లొంగుతుందా, లేక ఆ గడువు ముగిశాక ట్రంప్ మళ్ళీ గర్జిస్తారా? ఇప్పుడు మనం అసలు మ్యాటర్లోకి వద్దాం. ట్రంప్ వెనక్కు తగ్గారు అంటే అది ఆయన బలహీనత అనుకుంటే పొరపాటు. డొనాల్డ్ ట్రంప్ రాజకీయ చరిత్రను ఒక్కసారి గమనిస్తే ఆయన పద్ధతి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ముందు గట్టిగా కొట్టడం, అవతల వ్యక్తి కోలుకోలేనంతగా దెబ్బతీయడం, వాడిక తేరుకోలేడు అనుకున్న తరుణంలో మెల్లగా బేరసారాలు మొదలు పెట్టడం. దీన్నే మ్యాక్సిమం ప్రెషర్ అంటారు. ఇక్కడ ట్రంప్కు ఇరాన్ను మ్యాప్లో లేకుండా చేయడం కంటే తన మాటకు లొంగేలా ఒక కొత్త ట్రంప్ బ్రాండెడ్ అణు ఒప్పందాన్ని తన ఖాతాలో వేసుకోవాలన్నదే అసలు ఆశ. ఒబామా హయాంలో కుదిరిన ఒప్పందం కంటే ఇది బలమైనది అని ప్రపంచానికి చాటి చెప్పడమే ఆయన లక్ష్యం.
మరి ఇరాన్ లొంగుతుందా, లేక ఈ 5 రోజుల సమయాన్ని మళ్లీ పుంజుకోవడానికి వాడుకుంటుందా? ట్రంప్ ఒక వ్యాపారవేత్త. ఆయనకు ప్రతిదీ ఒక లాభ నష్టాల లెక్కే. ఇరాన్తో యుద్ధం అంటే అమెరికాకు కోట్లాది డాలర్ల ఖర్చు. అదే ఇరాన్ను లొంగదీసుకుని తన షరతులకు ఒప్పుకునేలా చేస్తే అది ఆయనకు రాజకీయంగా కూడా పెద్ద విజయం. ఇప్పుడు ఆయన ఇరాన్ ముందు పెట్టిన ప్రతిపాదనలు మామూలుగా లేవు. సుప్రీం లీడర్ లేని ఇరాన్ ఇప్పుడు నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది. వ్యూహాత్మక ఓర్పు ప్రదర్శిస్తున్నామని ఇరాన్ చెబుతున్నా దేశం లోపల మాత్రం పరిస్థితులు చేయి దాటుతున్నాయి. విద్యుత్ లేదు, తిండి లేదు, విదేశీ మారకద్రవ్యం లేదు. ఇన్ని ఇబ్బందుల మధ్య యుద్ధం చేయడం కంటే ట్రంప్తో డీల్ కుదుర్చుకోవడమే బెటర్ అని ఇరాన్లోని ఒక వర్గం భావిస్తోంది. అయితే IRGC లాంటి మిలిటరీ సంస్థలు మాత్రం చావో రేవో తేల్చుకోవాలని పట్టుపడుతున్నాయి. ఈ అంతర్గత కలహాలే ట్రంప్కు పెద్ద ప్లస్ పాయింట్. ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న: ఈ 5 రోజులు కేవలం ఇరాన్కి ఇచ్చిన గడువు మాత్రమేనా, లేక ట్రంప్ తన వ్యూహాన్ని మార్చుకుంటున్నారా? గమనించండి. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తే ఆ దేశం పూర్తిగా అంధకారంలోకి వెళుతుంది. అది పౌర విప్లవానికి దారితీయచ్చు. ట్రంప్ కోరుకునేది కూడా అదే. ఇరాన్ ప్రజలే తమ ప్రభుత్వంపై తిరగబడాలని ఆయన ఆశిస్తున్నారు. అందుకే ఈ వెయిట్ అండ్ వాచ్ పాలసీ. రాబోయే 100 గంటలు మధ్యప్రాచ్యం భవిష్యత్తును తేల్చబోతున్నాయి. ఇది 5 రోజుల శాంతా, లేక పెను తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దమా? ఒకవేళ మార్చి 28 లోపు ఇరాన్ నుండి సానుకూల స్పందన రాకపోతే ట్రంప్ తన క్షిపణులకు పచ్చజెండా ఊపడం ఖాయం. అప్పుడు యుద్ధం కేవలం సరిహద్దులకు పరిమితం కాదు, అది ఇరాన్ ఇంధన వ్యవస్థను, ఆర్థిక మూలాలను దెబ్బతీసే దిశగా సాగుతుంది. ప్రపంచ చమురు మార్కెట్లు మళ్లీ అతలాకుతలం కావచ్చు. అగ్రరాజ్యాలైన రష్యా, చైనాలు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. యుద్ధం ముగుస్తుందా లేక విస్తరిస్తుందా అన్న ఉత్కంఠ ఇప్పుడు పరాకాష్ఠకు చేరుకుంది. ఇది ఇరాన్ యుద్ధంపై ట్రంప్ తీసుకున్న తాత్కాలిక విరామం వెనుకున్న లోతైన విశ్లేషణ. ఇది వ్యూహాత్మక వెనకడుగు మాత్రమే తప్ప బలహీనత కాకపోవచ్చు. చూద్దాం ఏమవుతుందో. దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ iDhatri.com చదవండి.